5 నిమిషాల్లో ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ గురించి చెప్తాను. ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ లో 24వ తారీఖు నుంచి జరుగుతుంది, 29వ తారీఖు వరకు జరుగుతుంది. అండ్ అమెజాన్ లో కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది. కాకపోతే అమెజాన్ లో 29వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే ఇండియాలో బ్లాక్ ఫ్రైడే సేల్ పెట్టడం. నార్మల్ గా ఇవన్నీ బ్లాక్ ఫ్రైడే సేల్ కానీ థ్యాంక్స్ గివింగ్ సేల్ కానీ ఇవన్నీ యూఎస్ లో బాగా పాపులర్. యూఎస్ లో బ్లాక్ ఫ్రైడే కి అండ్ థ్యాంక్స్ గివింగ్ కి మంచి మంచి ఆఫర్స్ ఇస్తారు. ఇండియాలో మాత్రం మనకి దివాళీ సేల్స్ బాగా పాపులర్. సో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ లో దివాళీ ఆఫర్స్ కి మించిన ఆఫర్స్ ఉన్నాయంటే మాత్రం లేవు. దివాళీ కంటే తక్కువ ఆఫర్స్ ఉన్నాయి. సో దివాళీ సేల్ లో ఎవరైనా మీరు మొబైల్స్ కొంటాం మిస్ అయితే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ మీకు యూజ్ అవుతుంది. ఒకసారి కామన్ కార్డ్ ఆఫర్స్ చూసామంటే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇప్పుడు బెస్ట్ మొబైల్ డీల్స్ చూద్దాం. బెస్ట్ మొబైల్ డీల్స్ చెప్పేటప్పుడు మొబైల్ ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్ లోకి అయితే వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి బెస్ట్ మొబైల్స్ మీద నేను చాలా వీడియోస్ చేశాను. మీరు కానీ ఒకవేళ ఆ వీడియోస్ చూస్తుంటే ఆల్రెడీ ఆ బడ్జెట్స్ లో ఉన్న మొబైల్స్ గురించి మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి మొబైల్ ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్ లోకి వెళ్ళి మీకు మళ్ళీ బోర్ కొట్టేసాను. జస్ట్ ఏ ప్రైస్ లో ఏ మొబైల్ తీసుకుంటే బెస్ట్ అనేది చెప్పి వీడియోని క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఈ ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో సామ్సంగ్ ఆఫర్స్ మీరు ఎక్కువ చూస్తారు, ఎందుకంటే ఈ సేల్ పవర్డ్ బై సామ్సంగ్ అనమాట. సామ్సంగ్ మొబైల్స్ మీద ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. కాకపోతే సామ్సంగ్ మొబైల్స్ మీద ఎన్ని ఆఫర్స్ ఉన్నా కానీ ఓన్లీ నేను 2 మొబైల్స్ మాత్రమే సేల్ చేస్తా, అవి మాత్రం తీసుకోండి. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ S23, ఇది మీకు కార్డ్ ఆఫర్ సేల్ లేకుండా 39,000 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకునే పని అయితే 37,000 రూపాయలకి వస్తుంది. 37-38,000 రూపాయలకి సామ్సంగ్ నుంచి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి కాంపాక్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. 6.1 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది. కాకపోతే బ్యాటరీ చూసుకోండి 3900 mAh బ్యాటరీతో మాత్రమే వస్తుంది. అండ్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, సపరేట్ గా కొనుక్కోవాలి. S23 కాకపోతే ఇంకొద్దిగా తక్కువ ప్రైస్ లో సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఉంటుంది. ఇది మీకు 31,000 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటే 29,459 రూపాయలకి వస్తుంది. S23 FE కాదు, కొద్దిగా తక్కువ బడ్జెట్ లో 30,000 అరౌండ్ ప్రైస్ లో నాకు కావాలనుకుంటే S23 FE మీరు తీసుకోవచ్చు. ఇది Exynos 2200 ప్రాసెసర్ తోటి వస్తుంది. నన్ను అడిగితే ఈ ఫోన్ కంటే కూడా మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ ఉంటే S23కి వెళ్ళటానికి ట్రై చేయండి. అండ్ ఇక మిగిలిన డీల్స్ చూసామంటే అండర్ 10K ఒకవేళ మీ బడ్జెట్ కానీ 7,000 రూపాయలు అనుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని పోకో M6 7,000 రూపాయలకి వస్తుంది. ఇది ఆ ప్రైస్ లో మంచి చాయిస్ అవుతుంది. లేదు మీ బడ్జెట్ అంత తక్కువ లేదు, అరౌండ్ 10,000 రూపాయలు మీ బడ్జెట్ ఉందనుకుంటే పోకో M6 ప్లస్ మంచి చాయిస్ అవుతుంది. అండ్ దీంతో పాటు వివో T3 లైట్ కూడా మంచి చాయిస్ అవుతుంది. వివో T3 లైట్ వచ్చరికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 9,999 రూపాయలకి వస్తుంది. పోకో M6 ప్లస్ వచ్చరికి 10,999 అంటే 11,000 రూపాయలకి వస్తుంది. ఈ రెండిట్లో నన్ను అడిగితే వివో T3 లైట్ పిక్ చేసుకోండి, అది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. లేదు ఇంకొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుంటారంటే 12,000-13,000 రూపాయల దగ్గర వివో T3X ఉంటుంది. బట్ నన్ను అడిగితే వివో T3X కంటే కూడా నథింగ్ CMA ఫోన్ 1 మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 13,000 రూపాయలకి వస్తుంది. 13,000 రూపాయలకి అది మంచి చాయిస్ అవుతుంది. Dimensity 7300 ప్రాసెసర్ తోటి వస్తుంది. మంచి ప్రాసెసర్ అండ్ మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ కి. కాకపోతే గుర్తుపెట్టుకోండి బాక్స్ లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ ఎక్స్ట్రా 1,500 రూపాయలు పెట్టి ఎక్స్ట్రాగా మీరు కొనుక్కోవాలి. ఇంకా ఆ పైన 15,000-16,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఆ ప్రైస్ బడ్జెట్ లో మంచి మొబైల్స్ అయితే వెళ్ళావు. అమెజాన్ లో రియల్మీ నార్జో 70 టర్బో ఉంటుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు 15,000 రూపాయల దగ్గర దాన్ని మీరు కన్సిడర్ చేయండి. ఫ్లిప్కార్ట్ లో అయితే 15,000 రూపాయలు వెళ్ళావు. ఇంకా డైరెక్ట్ 20,000 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోతే 20,000 దగ్గర మొత్తం మనకి 3 చాయిసెస్ ఉంటాయి. ఒకటి పోకో X6, రెండోది రెడ్మీ నోట్ 13 Pro. ఈ రెండు కూడా మీకు 18,999 ప్రైస్ కి వస్తాయి. కాకపోతే పోకో X6 కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 18,999 ప్రైస్ కి వస్తుంది. రెడ్మీ నోట్ 13 Pro వచ్చరికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుని 18,999 ప్రైస్ కి వస్తుంది. ఈ రెండిట్లో బెటర్ ఫోన్ వచ్చరికి రెడ్మీ నోట్ 13 Pro. రెండు కూడా సేమ్ ప్రైస్ కి వస్తే రెడ్మీ నోట్ 13 Pro ని మీరు పిక్ చేసుకోండి. నన్ను అడిగితే ఈ రెండు తీసుకునే కంటే కూడా మూడో ఫోన్ ఒకటి ఉంటుంది, మోటో H50 ఫ్యూజన్. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 21,000 రూపాయలకి వస్తుంది. ఇది ఆ ప్రైస్ లో స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ అండ్ బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. లేదు 20,000 రూపీస్ బడ్జెట్ లో నాకు కొత్త ఫోన్స్ కావాలి, కొత్త ఫోన్స్ కోసం నేను వెయిట్ చేస్తానంటే డిసెంబర్ 9వ తారీఖు రెడ్మీ నోట్ 14 సిరీస్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. వాటి కోసం మీరు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయొచ్చు. అండ్ ఇంకా పైకి వెళ్ళిపోతే 22,000 రూపాయల దగ్గర మీకు ఒకవేళ క్లీన్ అండ్ నీట్ OS కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఉంటుంది. అది ఆ ప్రైస్ బడ్జెట్ లో బెస్ట్ UI తోటి వస్తుంది అండ్ బెస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది. అండ్ ఫ్లాట్ డిస్ప్లే తోటి ఒక మంచి మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి చాయిస్ అవుతుంది. అండ్ ఇంకా పైకి వెళ్ళిపోతే 23,000 రూపాయల దగ్గర వివో T3 Pro ఉంటుంది. వివో T3 Pro ప్రెసెంట్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ కాంబినేషన్ లో ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. లేదు ఆ ప్రైస్ బడ్జెట్ లో నాకు ఈ సాదా సీదా మొబైల్స్ వద్దు, నాకు ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మళ్ళీ 2 ఫోన్స్ ఉంటాయి. ఒకటి పోకో X6 Pro. ఈ పోకో X6 Pro మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 21,000 రూపీస్ కి వస్తుంది. 21,000 మీ బడ్జెట్ అయితే పోకో X6 Pro ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు కొద్దిగా ఎక్కువ బడ్జెట్ యాడ్ చేసుకుంటాను 24,000 రూపాయల దాకా వెళ్తానంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని పోకో F6 మీకు 24,000 రూపాయలకి వస్తుంది. పోకో X6 Pro తోటి కంపేర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా 3,000 రూపాయలు వేసుకుంటే పోకో F6 మీకు చాలా బెటర్ చాయిస్ అవుతుంది. కెమెరా పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ ఇది మీకు చాలా బెటర్ చాయిస్ అవుతుంది X6 Pro తోటి కంపేర్ చేస్తే. 24,000 రూపీస్ కి పోకో F6 అయితే స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిలో ప్రతి ఆస్పెక్ట్ కూడా బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ అయితే ఆ ప్రైస్ లో తిరగలేదు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. కాకపోతే కెమెరాస్ కొద్దిగా యావరేజ్ ఉంటుంది, అదొకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ 30,000 రూపాయల దాకా వెళ్ళిపోతే వివో T3 Ultra మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,999 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ లో దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అయినా కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అదే కొద్దిగా బెటర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ లేదు నాకు పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గినా పర్లేదు, కెమెరాస్ మాత్రం బీస్ట్ లెవెల్లో ఉండాలి, కెమెరాస్ ఎవ్రీథింగ్ కూడా బాగుండాలి,
30,000 రూపాయలకి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మోటో ఎడ్జ్ 50 Pro వస్తుంది. అది కూడా 12GB RAM వేరియంట్ వస్తుంది. 12GB RAM వేరియంట్ లో 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువైనా పర్లేదు. మిగతా ఫీచర్స్ అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండాలంటే మోటో ఎడ్జ్ 50 Pro ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఆ ప్రైస్ బడ్జెట్లో సామ్సంగ్ నుంచి నాకు ఫోన్ కావాలంటే సామ్సంగ్ గెలాక్సీ S23 FE ఉంది. అండ్ కొద్దిగా పైకి వెళ్తే 39,000 రూపాయలకి 38,000 రూపాయలకి సామ్సంగ్ గెలాక్సీ S23 కూడా ఉంది. రెండింటి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ 35,000 రూపాయల దగ్గర చాలా మంది వివో V40 గురించి అడుగుతారు. వివో V40 అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్ కాదు. దీనిలో ప్రాసెసర్ ఆ ప్రైస్ కి తగ్గ ప్రాసెసర్ అయితే కాదు. లేదు ప్రాసెసర్ తో నాకు పర్లేదు, వివో నుంచే నాకు ఫోన్ కావాలి, అది కూడా కెమెరాస్ బాగుండాలి, జైస్ ఆప్టిక్స్ తోటి రావాలి, జైస్ లెన్స్ తోటి కావాలనుకుంటే 35,000 రూపాయలకి అదంత వాల్యూ ఫర్ మనీ కాదు. వాల్యూ ఫర్ మనీ కాకపోయినా నేను తీసుకుంటాను అనుకుంటే మీ ఇష్టం, ఇంకా తీసుకోవచ్చు. దాని కెమెరాస్ అయితే ఆ ప్రైస్ కి బాగుంటాయి. అండ్ ఇక 40,000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోతే పిక్సెల్ 8 ఉంటుంది. పిక్సెల్ 8 నేను అంత సజెస్ట్ చేయను, ఎందుకంటే పిక్సెల్ 8 లో మీకు టెన్సర్ చిప్ ఉంటుంది. టెన్సర్ చిప్స్ లో మీకు పర్ఫార్మెన్స్ ఇష్యూలు ఉన్నాయి అండ్ అట్లాగే హీటింగ్ ఇష్యూ కూడా ఉంది. సో ఓన్లీ గూగుల్ సాఫ్ట్వేర్ అండ్ గూగుల్ కెమెరాస్ మాత్రమే నాకు మెయిన్ ప్రయారిటీ. ఫోన్ హీట్ అయినా పర్లేదు, లాగ్ అయినా పర్లేదు, పర్ఫార్మెన్స్ లో నేను సాక్రిఫైస్ అవుతాను అనుకుంటే 40,000 రూపాయలకి పిక్సెల్ 8 మీరు తీసుకోవచ్చు. లేదంటే దీనికంటే కూడా S23 తీసుకుంటే అది చాలా బెటర్ అవుతుంది. సో ఇది ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉన్న డీల్స్ అయితే. ఇంకా పైకి వెళ్ళిపోతే 65,000 రూపాయల దగ్గర 70,000 రూపాయల దగ్గర ఇంకా కొన్ని డీల్స్ ఉన్నాయి. బట్ అక్కడ దాకా వెళ్ళడం అవసరం లేదు అని నాకైతే అనిపించింది. ఒకవేళ అక్కడ దాకా వెళ్తే ఇంకా అఫోర్డబుల్ ఫోన్స్ అని, ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని చాలా ఉన్నాయి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇక ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 15 మీకు కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండానే 58,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ కి వస్తుంది. ఒకవేళ మీరు కానీ కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే 55,800 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఐఫోన్ 15 వస్తుంది. లేదు 65,000 రూపీస్ దాకా వెళ్తానంటే ఐఫోన్ 15 ప్లస్ కూడా 65,000 రూపీస్ దగ్గర వస్తుంది. ఇవి ఓవరాల్ గా ఈ సేల్ లో నాకు బెస్ట్ అనిపించిన డీల్స్ అన్ని కూడా మీ ముందు తీసుకొచ్చి పెట్టాను. సో ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఫ్లిప్కార్ట్ సేల్ లో ఉన్న డీల్స్ ని మీరు ఫైనలైజ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రెసెంట్ 91,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం సర్ప్రైజ్ అయ్యాం. ఇంకా 9,000 సబ్స్క్రైబర్స్ కావాలి. వీలైతే 2024 సంవత్సరం అయిపోయేసరికి డిసెంబర్ 31 కల్లా కూడా 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి ట్రై చేద్దాం. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్లో కంటెంట్ వర్త్ ఉంది అండ్ కంటెంట్ ఎఫర్ట్స్ మీకు నచ్చినాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా 1 lakh మార్క్ రీచ్ అయ్యామంటే ఇంకా కాన్ఫిడెంట్ గా ది బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ మధ్య కాలంలో ఎవరెవరు మన వీడియోస్ ని ఫుల్ గా చూస్తున్నారని నాకు ఒక క్లారిటీ రావట్లేదు. సో ఇక్కడ వరకు వీడియో ఒకవేళ మీరు చూస్తే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మేడ్ ఇట్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.